ఉరుకు ఉరుకు అమ్మలు పట్టుకుంటారు నిన్ను ఉరుకు. అమ్మ నన్ను పట్టుకోకురా. అతిష్ణ అక్క అవుట్ అవుతావు నువ్వు ఇంకా. స్టాప్ స్టాప్. అరే ఇద్దరు స్టాప్ అయిపోయిండ్రు వినని ఇంకా గో చేయాలి. ఏ రాజుగా చింటుగా అట్నుంచి మీరు గో చేయండి. నీకు ఛాన్స్ దొరికితే నువ్వు గో చెప్పు. నేను మిమ్మల్ని కూడా స్టాప్ చెప్తా. చేసుకో చేసుకో బుడంకాయ్. అబ్బా అలసిపోయినాం కదరా. అవునమ్మ మస్తు అలసిపోయినాం. అవును చాలా రోజుల తర్వాత ఆడుకున్నాం కదరా ఇట్లా. ఎన్ని రోజులయ్యా మనం ఇట్లా ఆడుకోలే. మొబైల్ ఆటలు ఆడుకున్నాం, కూర్చొని ఆటలు ఆడుకున్నాం, ముచ్చట్లు పెట్టుకున్నాం. కానీ ఇట్లా మంచిగా ఊరికి పరిగెత్తి ఇట్లా ఆడలే చాలా రోజులైతుంది. అవును నాకు భలే నచ్చింది. మనం ఇట్లా రోజు ఆడుకుందామా? అవు నాకు కూడా భలే నచ్చింది. మంచిగా రన్నింగ్ అయిపోయింది. అవు అవు ఇట్లానే రోజు ఏదో ఒకటి ఆట ఆడుకుందాం. క్రికెట్ ఇట్లా అవుట్ గో, ఆ తర్వాత ఏం ఉంటాయి కదా మన ఆటలు అట్లా ఆడుకుందాం. అవురా బుడ్డిగా నీ ఫేవరెట్ ఆట ఏందిరా? అన్న క్రికెట్. క్రికెట్ అంటే మస్తు ఇష్టం. సూపర్ సూపర్ మాకు కూడా క్రికెట్ అంటే ఇష్టం రా. రేపు ఆడుకుందాం చూడు మనం క్రికెట్. ఇప్పుడు సాయంత్రం అవుతుంది కదా, రేపు ఆడుకుందాం క్రికెట్. మంచిగా ఎండున్నప్పుడు ఆడితే సూపర్ కనబడుతుంది మనకు బాల్ ఎక్కడ పోతుంది అనేది. అన్న నాకు నేర్పించు. నాకు క్రికెట్ ఆడడం రాదు కానీ నాకు క్రికెట్ ఇష్టం. టెన్షన్ పడకు నేర్పిస్తా. అవును నువ్వు ఏ స్కూల్కి పోతావా? అక్క నేను ఇంకా స్కూల్కి పోను, మా అమ్మ పంపించదు. చిన్నోడు కదా అందుకే ఇప్పుడు దాకా పంపించాలి. నెక్స్ట్ ఇయర్ పోతాడంట. అవునా నీ పేరు ప్రభాస్ కదా? హీరో ప్రభాసా? బాహుబలి ప్రభాస్ అనుకుంటా. ఏమో అన్న మా మమ్మీ ప్రభాస్ అని పేరు పెట్టింది. ఇక నేను బాహుబలి ప్రభాస్ హీరో ప్రభాస్ నాకు తెలీదు. అవురా మీ మమ్మీ డాడీ పేరేంద్రా? బుట్టిగా ఎందుకు ఎడుతున్నావురా? ఏమైంది ఎందుకు ఎడుతున్నావు? ఏడువకి ఏం చెప్తాడు ఫ్రెండ్స్. అరే చెప్పా ఏదో సాడ్ అవుతున్నావు. ఏమైతుంది చెప్పు అసలు ఏమైంది? మేమేమన్నా తప్పుగా మాట్లాడినామారా? అవునా చెప్పా ఎందుకు భయమెత్తాంది నువ్వు అట్లా మొహం పెట్టుకున్నావు? మళ్ళా మేమేం చేసినామై? ఆగు బుడ్డేడేమో ఏడుతాండు, నువ్వేమో అట్లా మొహం పెట్టుకున్నావు బాధపడినట్టు. ఏమైతుంది? అరే ఫ్రెండ్స్ ఏం చెప్పాలి ఫ్రెండ్స్, పాపం బుడ్డోడు. ఒకరోజు మేము ఇంట్లో ఉన్నప్పుడు అంటే బడికి పోయినప్పుడు బుడ్డోడు వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత మస్తు బాధలో ఉండే. ఇక ఆమె బాధలో ఉండే, ఆమెకి ఇల్లు లేదు ఏం లేదు. ఆమె ఇట్లా బాధలో ఇద్దరు వచ్చిండ్రు. మా మమ్మీ వీళ్ళని మా ఇంట్లో ఉంచుకున్నది, తిండి పెట్టింది మంచిగా. 2-3 రోజులు ఉంచుకున్నది. ఆ తర్వాత వీళ్ళు వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోయినరు. ఆ తర్వాత ఆడ ఆంటీ ఇప్పుడు పని చేస్తుంది, బుడ్డోడు ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఉంటే ఎందుకు ఒక్కడివే ఉంటావని మా ఇంటికి తీసుకురా అని మా అమ్మని చెప్పింది. ఆ బుడ్డోడు అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ పనికి పోతే మా ఇంటికి వస్తాడు. అయితే ఇందరూ ఏం రా బాధపడే ఏడ్చే అవసరం ఏంది? ఏమైంది? అది అర్థం కావట్లే. మొత్తం సీమ్లో వీళ్ళ అమ్మ వీడు ఇంకా ఎవరు మాట తినరా? ఓ అంటే వీళ్ళ డాడీ లేడా? సారీ ఉన్నాడు అట్లా అనకండి ఫ్రెండ్స్. ఉన్నాడు కానీ కనబడతలే. అయ్యో అవునారా? అవునరా వీళ్ళ డాడీ ఎడుకు పని పోతా అన్నాడంట. ఆ తర్వాత కనబడతలే. వీళ్ళు ఎత్తుకుతా వీడికి వచ్చిండ్రు పాపం, అందుకే ఎడతాడు. బుడ్డిగా టెన్షన్ తీసుకోకరా, నీకు నేను ఉన్నాను కదా. మేము కూడా ఉన్నాం కదరా. నువ్వు కూడా మా అలాంటోడేనా? మాకు కూడా డాడీ లేడు. అవునరా మేము ఎడతాం అనిలాగా, కానీ మా డాడీ ఉన్నాడు. ఏడికి పోయిండో తెలీదు, తప్పిపోయిండు. ఏడవకు దొరుకుతాడు ఏడవకు, నువ్వు టెన్షన్ పడకు. ఏంద్రా అందరూ కూర్చొని ఉన్నారు? నడవండ్రి ఏదైనా మంచి ఆట ఆడుకుందాం. మన ప్రభాస్కి నచ్చే ఆట ఆడుకుందాం. లేవుండ్రి. చెప్పరా ఏం ఆడుకుందాం? ఓకే
నువ్వు ఇంజను, మేమందరం వెనక అనుకుంటాం డబ్బాలం మేము. నువ్వు ఇంజను, ఓకేనా? నడుపు బండి. ఏం చెప్తున్నావా? ఇప్పుడు దాకా బయట ఉన్నామా? ఆహా, మంచిది. అవును కానీ ఇంత టైం వరకు ఎందుకు ఆడుతున్నారు? లేట్ అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఇంటికి పోవాలి కదా, ఇంట్లో ఉండాలి. నువ్వు ఎందుకు ఈడ తిరుగుతున్నావు? అవి నువ్వు కూడా ఈడనే ఉన్నావా? అవునంటీ, వీడిని ఆడుకోవడానికి తీసుకొచ్చిన నేనే, ఫ్రెండ్స్ చేపించిన అందరితో. ఇక మేము ఇట్లానే ఆడుకుంటూ పోయినాం, రాత్రి అయిపోయింది. అగో పిల్లలు, ఇంత రాత్రి వరకు ఆడుకోవద్దురా, మంచిది కాదు. పోండి, మీరు అందరి ఇంటికి పోండి. అవునరా, నేను ప్రభాస్ వాళ్ళ మమ్మీని. నేను రాజు ఆంటీ. నేను చిరంజీవి, చింటూ అని వెళ్తాను నన్ను అందరూ. ఓకే ఓకే ఓకేరా, సరే మరి అందరు ఎల్లుండిరా. ఇక రేపు పంపిస్తా ఆడుకోవడానికి. మీరు ఎల్లుండి, ఇంకా మస్తు చీకటి అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి డాడీనా? అవునరా, డాడీ తీరే కనబడుతున్నాడు. అదే చుట్టూ, అదే హైటు, డాడీనేనా? ఏమైందా డాడీ వాళ్ళని విత్తన్నావు? ఐమ్ సారీ అండి, ఐమ్ సారీ. హే పక్కకి రా, ఏది పడితే అది మాట్లాడకు. సారీ అండి, సారీ. ఏదో చిన్న పిల్లడు తప్పుగా మాట్లాడిందేమో, క్షమించండి. ఇట్స్ ఓకే మేడం. ఎవరిని పడితే వాడిని డాడీ అంటగా, పిచ్చోడా. ఇప్పుడు ఏమనుకున్నాడు వాడు? ఏయ్, అబద్ధాలు మాట్లాడుతున్నావా? ఇంకా కొడతా, నేను చెప్తున్నా, నిన్ను కట్టేసి కొడతా. ఏం మాట్లాడుతున్నావు? నడు, నేను కదా, ఏం మాట్లాడుకుంటారా? అవును, నేను కూడా చూసిన. ఆడ ఇద్దరుండే మళ్ళా తిరిగేసరికి ఒక్కరిట్లయిండ్రు. నేను కూడా ఎవరినో చూసినా గాని ఆడ నాకు తెలిసి ఆడ ప్రభాస్ వాళ్ళ డాడీ ఉండే అనుకుంటా.